సంధ్యా థియేటర్ ఓనర్లకు రెగ్యులర్ బెయిల్ మంజూరైంది. 2 ష్యూరిటీలు 25,000 రూపాయల పూచీకత్తులపై నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో పుష్ప 2 రిలీజ్ సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనలో సంధ్యా థియేటర్ ఓనర్లు చిన్నరామిరెడ్డి, పెద్దరామిరెడ్డికి ఊరట లభించింది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్, థ్యాంక్ యూ జమీమా. ఇదైతే సంధ్యా థియేటర్ ఘటనకు సంబంధించి సంధ్యా థియేటర్ ఓనర్స్ కి ఈ రోజు నాంపల్లి కోర్టులో ఊరట లభించింది. ఏదైతే ఈ పిటిషన్ దాఖలు చేయడంతో కూడా ప్రస్తుతం సంధ్యా థియేటర్ ఓనర్స్ పెద్దరామిరెడ్డి, చిన్నరామిరెడ్డికి రెగ్యులర్ బెయిల్ మంజూరు చేస్తూ కూడా నాంపల్లి కోర్టు ఆదేశాలు అయితే జారీ చేసింది. ఇదైతే సంధ్యా థియేటర్ ఘటనలోని ఒక మహిళ చనిపోవడం, అలాగే మరొక పక్క ఒక బాలుడు పరిస్థితి విషమంగా ఉన్న నేపథ్యంలోని ఇటు పోలీసులు, చిక్కడపల్లి పోలీసులు ఇటు సంధ్యా థియేటర్ ఓనర్స్ తో పాటు అల్లు అర్జున్ తో పాటు మైత్రి మూవీస్ ప్రొడ్యూసర్స్ పై కూడా కేసులు అయితే నమోదు చేసింది. ఈ నేపథ్యంలోనే సంధ్యా థియేటర్ ఓనర్స్ ఏదైతే గతంలోని మధ్యంతర బెయిల్ అయితే తెచ్చుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే నాంపల్లి కోర్టులో మరొకసారి రెగ్యులర్ బెయిల్ పిటిషన్ అయితే దాఖలు చేయడంతో కూడా నాంపల్లి కోర్టులో వాదనలు అయితే వినిపించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే సంధ్యా థియేటర్స్ కి ఓనర్స్ అయిన పెద్దరామిరెడ్డి, చిన్నరామిరెడ్డికి రెగ్యులర్ బెయిల్ మంజూరు చేస్తూ కూడా నాంపల్లి కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ రెగ్యులర్ బెయిల్ తో కూడా కొన్ని షరతులతో కూడిన బెయిల్ అయితే మంజూరు చేసింది. ముఖ్యంగా ఏదైతే 25,000 బాండ్లు 2 షూరిటీలతో పాటు ఏదైతే ఈ బెయిల్ మంజూరు చేయడంతో ప్రస్తుతం వాళ్ళకి నాంపల్లి కోర్టులో ఊరట లభించిందని చెప్పొచ్చు. ముఖ్యంగా సంధ్యా థియేటర్ ఘటనలోని ఏదైతే సెక్యూరిటీ వైఫల్య లోపం కారణంగా ఎప్పుడైతే అల్లు అర్జున్ సంధ్యా థియేటర్ వచ్చిన సమయంలో ఒక తొక్కిసలాట అయితే జరగడంతో కూడా అక్కడ ఒక మహిళ అయితే చనిపోవడం, మరొక బాలుడు పరిస్థితి విషమంగా ఉండడం, కిమ్స్ ఆసుపత్రిలో ఇంకా ఆ బాలుడు అయితే ట్రీట్మెంట్ అయితే తీసుకున్నాడు. ఈ నేపథ్యంలోనే ఇటు సంధ్యా థియేటర్ పై కూడా కేసులు నమోదు చేయడం, అలాగే సంధ్యా థియేటర్ కి సంబంధించి నోటీసులు కూడా జారీ చేశారు. ముఖ్యంగా దానికి సంబంధించి రిప్లై నోటీసులు ఇప్పటికే పోలీసులు కూడా సంధ్యా థియేటర్ ఓనర్స్ అయితే పంపించడం జరిగింది. అలాగే మరొక పక్క నాంపల్లి కోర్టులో రెగ్యులర్ బెయిల్ పిటిషన్ దాఖలు చేయడంలో కూడా ఈ రోజు రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై వాదనలు అయితే పూర్తయి వాళ్ళకి రెగ్యులర్ బెయిల్ అయితే మంజూరు చేయడం జరిగింది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కుమార్.